అమెరికా వేసినటువంటి ఎర తమ సైనికుల్ని కాపాడుకోవడానికి కొన్ని యుద్ధ విమానాలు వదులుకోవడానికి సిద్ధపడింది. దాన్నే తాము విజయం అనుకుంది ఇరాన్. పైలట్ జాన్ వెతుకుతూ వెళ్ళిన 2 అమెరికా బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ల మీద ఇరాన్ లోని బక్తియారీ తెగ సాయుధ గిరిజనులు కాల్పులు జరపడం, దీంతో అవి ఇరాన్ గగంతాల నుంచి బయటకు వెళ్లిపోయాయని, హెలికాప్టర్లను పలువురు సిబ్బంది గాయాలయ్యాయని ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. పైలట్ కోసం అన్వేషిస్తూ వచ్చిన అమెరికా వైమానిక దళానికి ఇస్ఫహాన్ దక్షిణ ప్రాంతంలో కూల్చివేసినట్టు ఇరాన్ అయాద్ చేసి ప్రకటించింది. ఇతర విమానాల్లో ఇంధనం నింపేందుకు ఇది వచ్చినట్టు చెప్పింది. ఇందులోని సిబ్బందికి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని చెప్పలేదు. దీని మీద అమెరికా ఎట్లాంటి ప్రకటన మొదలు చేయలేదు. అమెరికా ఇజ్రాయెల్ కు త్వరలోనే పెద్ద షాక్ ఉన్నామని ఇరాన్ భద్రతాధికారి చెప్పడం, తమ వంతెన లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ బెదిరించడం హాస్యాస్పదంగా ఉంది. అమెరికాకు చెందిన సరుకు రవాణా విమానాన్ని 2 హెలికాప్టర్లని కూల్చేశామని ఇరాన్ చెప్పుకొచ్చింది. తమ పౌర ఆవాసాల మీద దాడులు చేస్తున్న కొద్ది ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. హార్ముజ్ సంధి ప్రపంచానికి తెరిచే ఉంటుందని, ఇరాన్ శత్రువులకు మాత్రం మూసివేశామంటూ ఇరాన్ సంస్కృతి మంత్రి కూడా ఇంకో పక్కన చెప్పుకొచ్చారు. బట్ అది ఇరాన్ కోసం అమెరికా వేసిన ఎరా అన్నటువంటిది అమెరికన్ సైన్యం చెప్తోంది.